అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో పుదీనా రైస్ సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. పుదీనా చాలా మంచిదండి, ఆకలి కూడా పుడుతుంది అంటారు. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసి పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకుని 10 రూపాయల పుదీనా కట్టలో సగం పుదీనా తీసుకున్నానండి నేను, అంటే ఒక కప్పు వరకు ఉంటుంది. తీసుకుని 4 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసి వేసుకుని 4 ఎల్లుల్లిపాయ రేఖలు పొట్టు తీసుకుని వేసుకున్నాను. చిన్న అల్లం ముక్క 2 ముక్కలుగా కట్ చేసి ఒక గ్లాసు వాటర్ టీ గ్లాసులో సగం నీళ్ళు వరకు వేసుకున్నాను. ఎక్కువ నీళ్ళు వేసుకోండి. దీన్ని మెత్తగా ఫైన్ పేస్ట్లా పట్టుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ 1 స్పూన్ నెయ్యి వేసుకుని నూనె బాగా వేడెక్కినాక సిమ్లో పెట్టేసుకోండి. ఇందులో బిర్యానీ సామాన్లు వేసుకోవాలండి. సాజీరా, దాల్చిన చెక్క, లవం మొగ్గలు, 2 ఇలాచీలు, మరాఠీ మొగ్గ, బిర్యానీ పువ్వు. నా దగ్గర బిర్యానీ ఆకు లేదండి, వేసుకోలేదు. మీరు ఉంటే వేసుకోండి. ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు వేసి కొంచెం వేగినాక 1 ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసినవి వేసుకుని సరిపడా సాల్టు వేసి వేగినాక 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగినాక ముందుగా పుదీనా పేస్ట్ రెడీ చేసుకున్నది ఇందులో వేసుకుని ఇందులో స్పూను ధనియాల పొడి వేసుకోండి. ఇది టీ స్పూన్ అండి. వేసుకుని ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోండి సిమ్లో పెట్టుకుని. ఇలా వేగిపోయినాక ముందుగా రెడీ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకుని బాగా వేయించుకోండి. ఇందులో గరం మసాలా ఏం వేసుకోకర్లేదండి, ముందు వేసుకున్న బిర్యానీ సామాన్లే సరిపోతాయి. ఇలా పుదీనా రైస్ రెడీ అవుతుంది. ఇది వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో నిమ్మకాయ పిండుకుని తింటే బాగుంటుంది. అలాగే మజ్జిగ, పెరుగు చట్నీ కానీ. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్